హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో టూ స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఆ టూ స్టాక్స్ ఏమంటే డేటా సెంటర్ రిలేటెడ్ స్టాక్స్. చెప్పాలంటే డేటా సెంటర్ థీమ్ ఆల్రెడీ మనకు తెలిసిందే, మంచి బజ్ ఉన్న థీమ్. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ చాలా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని స్టాక్స్ కొన్ని 100% అలా పెరిగాయి కూడా ఈ థీమ్లో. మనం రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఒక 2 months బ్యాక్ అలాగా. బ్లాక్ బాక్స్ షేర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాక ఆ షేర్ ఆల్మోస్ట్ 100% పైన 120% అలా రిటర్న్స్ ఇచ్చాయి. ఇంకా షేర్ ఇంకా పెరుగుతుంది, ఇప్పుడు కూడా పెరుగుతుంది. కానీ వాల్యుయేషన్స్ అయితే కొంచెం హైలో అయితే ఉంది బ్లాక్ బాక్స్. అలాగే అనంతరాజ్ షేర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ షేర్ కూడా బాగానే ర్యాలీ అవుతుంది చెప్పాలంటే. కానీ ఆ రెండు షేర్స్ నేను హోల్డ్ చేస్తున్నాను, మనం డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్లో. కానీ ఆ రెండు షేర్స్ ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి చెప్పాలంటే. అన్ని డేటా సెంటర్ స్టాక్స్కి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. డేటా సెంటర్ అనే థీమ్ ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరగాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది చాలా స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం ఉన్నాము. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే రెండు స్టాక్స్ ఈ డేటా సెంటర్ రిలేటెడ్ స్టాక్స్. అవి ఇంకా ఇప్పుడే పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ స్టాక్స్ అయితే ఇప్పుడే పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ స్టాక్స్ ఏవి? ఆ రెండు స్మాల్ క్యాప్ స్టాక్స్. అవి నాకు కొద్ది రోజుల నుంచి అయితే ట్రాక్ చేస్తున్నాను ఆ స్టాక్స్ గురించి. అండ్ నేను ఆ రెండు స్టాక్స్లో ఒక స్టాక్ని అయితే కొందామని అనుకుంటున్నాను. అది ఏ స్టాక్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోలో. ఈ వీడియో చూసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెండు స్టాక్స్లో మనం ఫస్ట్ స్టాక్ చూసినట్లయితే ఏడిఎస్ఎల్. ఈ స్టాక్ గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే డిస్కస్ చేశాను. అప్పుడప్పుడు నేను ఫోకస్ చేయండి అని చెప్పి మీకు పెట్టాను. కానీ ఆ స్టాక్ని అయితే నేను బై చేయలేదు. ఆ స్టాక్ని అలాగే నేను రీసెంట్ టైమ్స్లో అయితే ఫోకస్ చేస్తున్నాను. లాస్ట్ ఒక 2-3 days నుంచి మనం చూస్తే ఆ స్టాక్ అయితే బాగా పెరుగుతుంది. హయ్యర్ వాల్యూమ్స్ అయితే వస్తున్నాయి. మంచి బయింగ్ అయితే చేస్తున్నారు. ఎవరో హ్యూజ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే బై చేసినట్లయితే నాకు తెలుస్తుంది. సంథింగ్ యాక్టివిటీస్ అయితే ఆ కంపెనీలో కనబడుతున్నాయి. అండ్ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్ మార్కెట్ క్యాప్ చూస్తే 1000 నుంచి 2000 మధ్యలో అయితే ఉంటుంది మార్కెట్ క్యాప్ అయితే. అండ్ ఈరోజు నేను వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ అయితే విన్నాను, రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెయిన్గా వీళ్ళు వర్క్ చేస్తున్నది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే స్మార్ట్ సిటీస్ కానీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వర్క్స్ అయితే చేస్తుంటారు. దీనిలో చాలా హ్యూజ్ ఆపర్చునిటీ ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా మన ఇండియాలో నియర్లీ 100 cities అండ్ 1000 పైగా అంటే స్మాల్ టౌన్స్ అయితే ఉన్నాయి. వీటిని స్మార్ట్ సిటీస్ కానీ స్మార్ట్ టౌన్స్ లాగా కన్వర్ట్ చేయాలని గవర్నమెంట్ అయితే అనుకుంటుంది. అండ్ ఆల్రెడీ వర్క్స్ అయితే కూడా స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తే ఆల్రెడీ 22 cities అయితే స్మార్ట్ సిటీస్గా కన్వర్ట్ అయినట్లుగా చెప్తున్నారు. ఆ 22 cities వాటిలో వీళ్ళు 12 cities వీళ్ళే చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ కాంపిటీటర్స్ అయితే కొందరు ఉన్నట్లుగా వీళ్ళు చెప్పారు. ఎల్ఎన్టీ అండ్ ఇంకా కేఈస్ ఇంటర్నేషనల్ అండ్ సిఎంఎస్ కూడా వాళ్ళు కాంపిటీటర్స్గా ఉన్నట్లుగా చెప్తున్నారు. కానీ వీళ్ళే చేస్తుంటే 22లో 12 వీళ్ళు చేశారంటే డెఫినెట్గా వీళ్ళకి మార్కెట్ షేర్ వీళ్ళకి ఎక్కువ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. జస్ట్ మనకి ఇప్పుడు 22 cities మాత్రమే. ఇప్పుడు జస్ట్ 22 cities స్మార్ట్ సిటీస్ అయ్యాయి. ఇంకా వీళ్ళు చెప్పడం బట్టి అంటే 100లో 22 అయితే ఇంకా రెస్ట్ ఆల్మోస్ట్ 80 దగ్గర ఉండొచ్చు సిటీస్, స్మాల్ సిటీస్ కానీ అలాగా. అండ్ 1000 towns ఉన్నట్లుగా ఫ్యూచర్లో మెల్లమెల్లగా పెరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఓవర్ లాంగ్ పీరియడ్ డెఫినెట్గా అంటే స్మార్ట్ సిటీస్ వైపు ఇలాగా మూవ్ అవడం డెఫినెట్గా జరుగుతుంది. మన ఇండియా గ్రో అవుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా గ్రో అవుతూ వస్తుంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీస్ కానీ సైబర్ సెక్యూరిటీ, మెయిన్గా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఎసెన్షియల్గా అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంకా బాగా పెరిగేసరికి ఇలాంటి కంపెనీస్కి చాలా హ్యూజ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీస్కి, ఈ స్మాల్ కంపెనీస్కి ఫ్యూచర్లో బాగా పెరిగే ఛాన్స్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఇలాగ స్మార్ట్ సిటీస్ వైపే కాకుండా వీళ్ళు డేటా సెంటర్స్ వైపు వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇలాగ స్మార్ట్ సిటీ దాంట్లో కూడా ఈ గవర్నమెంట్ సిటీస్కి వీళ్ళు డేటా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా బీఓటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో దట్ వీళ్ళు ఇంకా అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో చాలా తక్కువ అయితే ఉన్నారు ఈ ఏడిఎస్ఎల్ కంపెనీ. కొన్ని అంటే సెక్టార్స్లో కొన్ని ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఇచ్చారు. కానీ ఇంకా ఎంటర్ప్రైజ్ సెక్టార్లో ఇంకా గ్రో అవడానికి అయితే స్కోప్ అయితే చాలా ఎక్కువ ఉంది అన్నట్లుగా వీళ్ళు మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా నేను చూస్తే ఈ కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఈ డేటా సెంటర్లో డెఫినెట్గా హ్యూజ్ అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ ఈ స్మార్ట్ సిటీస్ పై కూడా, ఈ సైబర్ సెక్యూరిటీ వీటిపైన కూడా గవర్నమెంట్ అయితే చాలా బులిష్గా అంటే వర్క్స్ చేస్తున్నారు. డెఫినెట్గా వీటిలో ఈ టోటల్ ఈ రెండు సెక్టార్స్లో కూడా టోటల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి రిలేటెడ్ అన్ని చూసినా కూడా మంచి ఆపర్చునిటీ అయితే నాకు బాగా కనబడుతుంది నాకు. అండ్ మనం సెకండ్ స్టాక్ మనం చూసామనుకోండి, ఓరియంట్. ఈ స్టాక్ జస్ట్ రీసెంట్గా మనకు లిస్ట్ అయింది. లాస్ట్ వీక్ అలా లిస్ట్ అయింది. ఫ్యూ డేస్ అయింది చెప్పాలంటే ఆ లిస్ట్ అయ్యి. ఆ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ఒక 50% ప్రీమియంతో లిస్ట్ అయింది చెప్పాలంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ వచ్చినప్పుడు చాలా అంటే లో వాల్యుయేషన్స్లో వచ్చారు. చాలా లో వాల్యుయేషన్స్లో వచ్చారు. 17 PE ఆ రేంజ్లో అయితే వచ్చారు. తర్వాత స్టాక్ ఒక 50% ప్రాఫిట్తో వచ్చింది ఫస్ట్ డేనే. దాని తర్వాత స్టాక్ మళ్ళీ ఇప్పుడు కొంచెం పడి మళ్ళీ ఈ రోజు అయితే పెరిగింది చెప్పాలంటే. 300 పైన అయితే ఉంది, అరౌండ్ 315 రూపీస్ అలాగైతే ఉంది. అది కూడా వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. వీళ్ళ సర్వీసెస్ మనం చూసినా కూడా వేరియస్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డేటా సెంటర్ థీమ్లో అయితే వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ గ్రోత్ కూడా మనం చూస్తే సిమిలర్గా వీళ్ళకి కూడా చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే నియర్లీ 1000 crores పైన ఆర్డర్ బుక్ అయితే ఉంది.
అండ్ ఫ్యూచర్ డెఫినెట్గా ఈ కంపెనీ కూడా సిమిలర్గా ఏడిఎస్ఎల్ స్టాక్తో పాటు ఈక్వల్గా అయితే నాకు కనబడుతుంది. వీళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీ అంటే సీసీటీవీ సైడ్ వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, కానీ ఏడిఎస్ఎల్ అంత అగ్రెసివ్గా అయితే లేరు అని నాకు అనిపించింది. నేను ఓవరాల్గా నేను చూసినప్పుడు ఈ రెండు స్టాక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. వాల్యుయేషన్స్ ప్రకారం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే నాకు అనిపిస్తున్నాయి. ఏడిఎస్ఎల్ PE 34 ఆ రేంజ్లో అయితే ఉంది, అండ్ ఇది చూస్తే ఓరియంట్ ఎలక్ట్రిక్ చూస్తే 31 ఆ రేంజ్లో అయితే ఉంది. బోత్ సిమిలర్ అని చెప్పొచ్చు. కొంచెం ఒక రోజు స్టాక్ ప్రైస్ అప్ సైడ్ కొంచెం మూవ్ అయితే మారిపోతుంది, కాబట్టి రెండు ఈక్వల్ అరౌండ్ 30 అయితే ఉంది. అండ్ మనం ప్రైస్ టు బుక్ దీనిలో అయితే మనం ఓరియంట్లో ఇంకా చూడలేము. అండ్ దీనిలో మనం చూసినప్పుడు ఈవీబై ఎబిటా చూసినప్పుడు ఏడిఎస్ఎల్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఆల్మోస్ట్ సిమిలర్, రెండు అయితే సిమిలర్గా అయితే కనబడుతున్నాయి నాకు. ఓవరాల్గా వాల్యుయేషన్స్ ప్రైస్ నేను చూస్తే రెండు చాలా బాగా అనిపిస్తున్నాయి, రెండు ఈక్వల్గా రీజనబుల్ వాల్యూ చెప్పాలంటే. అండ్ రెండు కంపెనీస్కి మంచి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి. ఈ డేటా సెంటర్ థీమ్లో డెఫినెట్లీ హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. అంటే దానిలో ఆల్రెడీ మనం అనంత్ రాజ్ కానీ నేను బ్లాక్ బాక్స్ కానీ హోల్డ్ చేస్తున్నాను. ఈ రెండు స్టాక్స్ ఇంకా నేను లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ రెండు స్టాక్స్లో కూడా ఒక స్టాక్ అయితే నేను బై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు బై చేస్తాను, ఏ వాల్యూకి అంటే ఏ ప్రైస్కి బై చేస్తాను, నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా యాడ్ కాకుండా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు యాడ్ అవ్వచ్చు. ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేశాను. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా రీసెంట్ టైమ్స్లో మంచి ఇంట్రెస్టింగ్ థీమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు డేటా సెంటర్స్ అలా చెప్పాను, అలాగా కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి. ఆ థీమ్స్లో ఇంకా అడ్వాంటేజ్ అసలు ఇంకా ఏముంది, అసలు హ్యూజ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, సోలార్ చాలా ఆపర్చునిటీ ఉంది అన్నట్లుగా. అండ్ అసలు అంటే ఎలా ఉంది అసలు ఆపర్చునిటీస్, అంటే ఏ సెక్టర్స్ ఉన్నాయి, అలాగే సోలారే కాకుండా ఇంకా చాలా షిప్ బిల్డింగ్ గురించి కూడా అని చెప్పాను. అలాగే చాలా అయితే ఉన్నాయి చెప్పాలంటే. దాంట్లో ఏ స్టాక్స్ అంటే మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి అండ్ నేను కొన్ని హోల్డ్ చేస్తున్నాను. వీటి గురించి డీటెయిల్గా అంటే వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే నేను చేస్తాను అనుకున్నాను నేను. ఓకే, ఈ వీడియో ఇక్కడైతే నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని ఫీల్ అయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లో నేను తీసుకొస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లోకి యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్, మంచి మంచి అప్డేట్స్ అయితే డెఫినెట్గా వస్తుంది టెలిగ్రామ్ గ్రూప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.